ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్లోని మహా న్యూస్ కార్యాలయంపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం ఆ దాడికి సంబంధించినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మహా న్యూస్ కార్యాలయం మీద మహా న్యూస్కు సంబంధించినటువంటి బిల్డింగ్ అద్దాలు, అదేవిధంగా అక్కడ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ను కొంతమంది యువకులు అక్కడికి లోపలకు చొరబడి ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అదేవిధంగా మహా న్యూస్ కార్యాలయం బయట పార్క్ చేస్తున్నటువంటి కొన్ని కార్లను కూడా ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు, అదేవిధంగా మహా న్యూస్ కార్యాలయానికి సంబంధించినటువంటి ఫర్నిచర్, అలాగే గ్లాస్ అద్దాలు, ఇలా చైర్లు మొత్తం అన్నింటినీ కూడా అక్కడ ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో అక్కడ రాళ్లతో బిల్డింగ్కి సంబంధించినటువంటి అద్దాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు, పగలగొట్టారు. దాదాపు 10 మంది కూడా అక్కడికి చేరుకొని జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మహా న్యూస్ ప్రధాన కార్యాలయం మీదకు ఒక్కసారిగా కొంతమంది యువకులు అక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మహా న్యూస్ యాజమాన్యానికి, మహా న్యూస్కు వ్యతిరేకంగా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు, నిరసనలు చేస్తూ లోపలికి కార్యాలయం లోపలికి చొరబడ్డారు. అక్కడ లోపల డోర్లు ఓపెన్ చేసుకొని కార్యాలయం లోపలికి చొరబడడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికీ కూడా వాళ్ళ వెంట తెచ్చుకున్నటువంటి కొన్ని కర్రలతో అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ మీద, అదేవిధంగా గ్లాస్ డోర్స్ మీద, అలాగే ఇతర ఫర్నిచర్ను కూడా దాడి చేశారు. సో అక్కడ బయట పార్క్ చేస్తున్నటువంటి కార్ల మీద కూడా దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి బండరాళ్లను తీసుకొని నేరుగా కార్ల మీద వేసి వాటిని ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్నాయి. దీంతో మహా న్యూస్ కార్యాలయంలో ఉన్నటువంటి జర్నలిస్టులు, సిబ్బంది ఒక్కసారిగా భయపడిపోయారు, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో కొంతసేపు అర్థం కానటువంటి పరిస్థితి. ఆ తర్వాత వీరందరూ కూడా మహా న్యూస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ మహా న్యూస్ కార్యాలయం మీద దాడి చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంటూ మహా న్యూస్ ఇప్పటికే పేర్కొంది. ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది మహా న్యూస్. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలే తమ కార్యాలయంలోకి చొరబడ్డారు, తమ కార్యాలయంలోకి చొచ్చుకు వచ్చి తమ కార్యాలయం మీద దాడి చేశారు. తమ ఫర్నిచర్ను, గ్లాస్ డోర్స్ను, అలాగే విండోస్ను, అలాగే విలువైనటువంటి సామాగ్రిని కూడా ధ్వంసం చేశారు. బయట ఉన్నటువంటి కార్లను కూడా ధ్వంసం చేశారంటూ కూడా మహా న్యూస్ సిబ్బంది పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మహా న్యూస్ సిబ్బంది, అదేవిధంగా కార్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా మహా న్యూస్ కార్యాలయం ముందు వీరందరూ కూడా బైఠాయించారు, నిరసన తెలుపుతున్నారు. సో ఈ దాడికి పాల్పడింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఈ దాడికి గల కారణాలు ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తే, గత కొన్ని రోజులుగా తెలంగాణలో నడుస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద మహా న్యూస్లో ఇటీవల కొన్ని కథనాలు ప్రసారమయ్యాయి. ఈ కథనాలని కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్కు వ్యతిరేకంగా కొన్ని కథనాలను రాశారు. ఈ కథనాల్లో కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి క్యారెక్టర్ని డ్యామేజ్ చేస్తూ కూడా ఈ కథనాలు రాసినట్టుగా అక్కడికి నిరసనకారులందరూ కూడా వచ్చి తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో కేటీఆర్కి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకుండా రామన్న మీదే ఇలాంటి వార్తలు రాస్తారంటూ కూడా అక్కడ దాడి చేసినటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కేటీఆర్ కూడా కొద్దిసేపటి కిందటే ట్వీట్ కూడా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను కూడా మనం ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా స్పష్టంగా ఆయన చెప్పారు, కొంతమంది మీడియా ముసుగులో కొంతమంది వ్యక్తులు తన క్యారెక్టర్ని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వ్యక్తిత్వ హనన చేస్తున్నారు. దీనివల్ల గత కొన్ని నెలల నుంచి కూడా తమ కుటుంబ సభ్యులు, తమ కుటుంబం, అదేవిధంగా తన మిత్రులు, పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులందరూ కూడా డ్యామేజ్ అవుతున్నారు, వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ముఠాగా ఏర్పడి మీడియా ముసుగులో ఈ విధంగా తమను డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి. తమకు ఎక్కడా కూడా సంబంధం లేనటువంటి విషయాల్ని, ఆరోపణలు, కేవలం ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలే చేయడం కాదు, నేరుగా టార్గెట్ చేస్తూ మీడియాలో కథనాలు రాస్తున్నారు, వడ్డీ వారుస్తున్నారంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ చేసినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ దాడి జరిగిందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. అక్కడ దాడి చేసినటువంటి వారు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కండువాలను కూడా వేసుకున్నట్టుగా మహా న్యూస్ సిబ్బంది కూడా ప్రస్తుతం పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మహా న్యూస్ ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగింది. ఈ దాడి జరిగేటువంటి సమయంలో అక్కడే జర్నలిస్టులు అలాగే ఇతర సిబ్బంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాడికి సంబంధించినటువంటి దృశ్యాలను ఒకసారి మనం లైవ్లో చూద్దాం. అద్దాలని పగలగొడుతున్నారు, రాళ్లతో కింద నుంచి పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మీద ఉన్నటువంటి గ్లాస్ విండోస్ని ధ్వంసం చేస్తున్నారు. మనకి రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి స్క్రీన్ మీద చూస్తే కార్ల అద్దాలు మొత్తం కూడా ధ్వంసం చేసేసారు. బండరాళ్లతో మనకి ఆ కారు అద్దాలంతా కూడా ధ్వంసం చేశారు. కారు పై భాగాన్ని కూడా పూర్తిగా దెబ్బతీసినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా మోనికా బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మహా న్యూస్కు సంబంధించినటువంటి ఈ కార్యాలయం మీద దాడి చేసినటువంటి దృశ్యాలు ఇక్కడ ప్రస్తుతం మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అలాగే మహా న్యూస్ బోర్డు కూడా అక్కడ కనిపిస్తుంది. రిసెప్షన్ కౌంటర్ దగ్గర ఉన్నటువంటి ఫర్నిచర్ని అంతా కూడా ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా చెల్లాచెదురు చేశారు. ఒకానొక సమయంలో మహా న్యూస్ కార్యాలయంలో కూడా చొరబడడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిరసనకారులు ఎవరైతే మనం ఇప్పుడు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బాక్స్లో ఒకసారి చూసినట్లయితే నేరుగా పెద్ద బండరాయిని తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి కారు అద్దాల మీద వేస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి పూల కుండీలను కూడా తీసుకెళ్లారు. పూల కుండీలను తీసుకొచ్చి నేరుగా కార్ల మీద విసిరి వేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో అక్కడ వచ్చినటువంటి దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కండువాలు వేసుకున్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గులాబీ రంగుతో ఉన్నటువంటి కండువాను కూడా అక్కడ వేసుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపు అక్కడ హల్చల్ చేశారు, హడావిడి చేశారు. దీనికి కారణం మహా న్యూస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వ్యతిరేకంగా ఆయన క్యారెక్టర్ని డ్యామేజ్ చేసే విధంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం మీద కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఇలాంటి వార్తలు వేయడం వల్లే ఆ వార్తలకు నిరసనగా తాము ఈ దాడి చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి అక్కడ ఒక ఇనుప రాడ్డు తీసుకొని కారు అద్దాలను ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో వ్యక్తి అక్కడ ఉన్నటువంటి పూల కుండీలను తీసుకొచ్చి కారు వెనుకున్నటువంటి కారు మీద వైట్ కలర్ కారు మీద అక్కడున్న బకెట్స్తో వాటితో ఆ అద్దాలని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి అక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడే మహా న్యూస్కు సంబంధించినటువంటి ఓబీ వ్యాన్ కూడా అక్కడ ఉంది. అదేవిధంగా కారు మీద కూడా ఎక్కి అక్కడ ఉన్నటువంటి వారికి హెచ్చరికలు చేస్తూ వార్న్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడున్న మరికొంతమంది అప్పటికే లోపలికి వెళ్ళి అక్కడ కార్యాలయంలో ఉన్న సిబ్బందికి సంబంధించినటువంటి ఇతర వస్తువులన్నింటినీ కూడా డ్యామేజ్ చేస్తున్న దృశ్యాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కండువాలు వేసుకోన్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారు. సో ఈ దాడి చేసింది బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పటికే మహా న్యూస్ ప్రకటించింది. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులే దీని వెనకుండి తమ కార్యాలయం మీద దాడి చేయించారు. మరొక వీడియో చూడొచ్చు. రైట్ బాక్స్లో మనం ఒకసారి ఫుల్ స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. కొంతమంది కార్యాలయం లోపలికి వచ్చి చొచ్చుకొని వచ్చేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్నటువంటి ఆ డోర్కు సంబంధించినటువంటి గ్లాస్ను అప్పటికే పగలగొట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా బయట నుంచి లోపలికి వచ్చేటువంటి చొచ్చుకొని చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. డోర్ను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడున్న సిబ్బంది ఆ డోర్కి అడ్డుగా నిలబడి బయట ఎవరైతే నిరసనకారులు ఉన్నారో ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళని లోపలకు రానివ్వకుండా ఆ సిబ్బంది అందరూ దాదాపు ఒక 7-8 మంది అక్కడ డోర్కి అడ్డంగా నిల్చుకున్నటువంటి దృశ్యాలు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని నిమిషాల పాటు దాదాపు అర్ధ గంట పాటు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. మనం అక్కడ ఆఫీసు బయట అక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి అక్కడ పూల కుండీలు ఇతర సామాగ్రిని అంతా కూడా చూడవచ్చు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాజాగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి కిందటే మహా న్యూస్ కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను కూడా చదివే ప్రయత్నం చేస్తాం. మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై దాడి గర్హనీయం. హైదరాబాద్లోని మహా న్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం. మీడియాలో ప్రసారమయ్యే ప్రచురితమయ్యే వార్తలు కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధానం ఒకటి ఉంటుంది. అందుకు భిన్నంగా దాడులకు పాల్పడడం సమంజసం కాదు. మహా న్యూస్ ఛానల్పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలి. ఈ దాడికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ మహా న్యూస్కి సపోర్ట్గా ఆయన ట్వీట్ చేస్తున్నటువంటి ఆ ట్వీట్ని కూడా ప్రస్తుతం ఆ పోస్ట్ని కూడా మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇది
పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా? ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ఇష్యూ మీద ఏపీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. సో ఇది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి కౌంటర్గా, కేటీఆర్ చేసినటువంటి ట్వీట్కి వ్యతిరేకంగా, కేటీఆర్ చేసినటువంటి ట్వీట్కి కౌంటర్గా పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ చేశారా? చూద్దాం. ఈ దాడి, అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో నడుస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేక మలుపులు తీసుకుంటుంది. ఇప్పటికే కొంతమంది మీడియా ప్రముఖులకు సంబంధించినటువంటి వారిని కూడా పోలీసులు, సిట్ అధికారులు పిలవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ను కూడా రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐపీఎస్, ఐఏఎస్, అలాగే గతంలో ఉన్నటువంటి వివిఐపీలు, ప్రముఖులు, మీడియా సంస్థల అధినేతలు, ఇతర రాజకీయ ప్రముఖులు, అలాగే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతల ఫోన్లన్నింటినీ కూడా ట్యాపింగ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ను తమకు అనుకూలంగా మలుచుకుంది. రాజకీయంగా తమకు ఉపయోగపడే విధంగా, రాజకీయంగా ప్రయోజనం కలిగే విధంగా, రాజకీయంగా దీన్ని ఒక కక్ష సాధింపుగా దీన్ని వాడుకున్నారంటూ కూడా అనేక వార్తా కథనాలు వస్తున్నటువంటి విషయం తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా మహాన్యూస్పై దాడి, మహాన్యూస్ ప్రధాన కార్యాలయంపై చేసినటువంటి దాడి, హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి మహాన్యూస్పై జరిగినటువంటి దాడిని ఇప్పుడు ప్రస్తుతం మహాన్యూస్కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్, ఉద్యోగస్తులు, జర్నలిస్టులు ప్రస్తుతం అక్కడ మహాన్యూస్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా నిరసన చేపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, దాడి చేసినటువంటి వారిని వెంటనే అరెస్టు చేయాలి, దీని వెనకున్న వారందరినీ కూడా బయటకు తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే నిరసన చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి వెంటనే మరికొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ట్వీట్ చేశారు. ఎస్, కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఖచ్చితంగా తనను వ్యక్తిత్వ హనన చేయడానికి కొన్ని మీడియా ముసుగులో కొంతమంది వ్యక్తులు తన మీద దాడి చేస్తున్నారు. దీనివల్ల తన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు, చాలా వేదనకు గురవుతున్నారు. తన కుటుంబంతో పాటుగా పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది వ్యక్తులను కూడా టార్గెట్ చేస్తున్నారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఈ వార్తలు ఉంటున్నాయంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎస్, ప్రస్తుతం మహాన్యూస్పై జరిగినటువంటి కార్యాలయం మీద జరిగినటువంటి దాడి ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూద్దాం.